నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. బెంగళూరులో టెక్కీ సూసైడ్ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. గంటకి ఉత్కంఠ పెరుగుతోంది. అసలు ఏం జరిగింది, ఆ టెక్కీ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనే విషయంలో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ని సెర్చ్ చేస్తూ ఉన్నారు, యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉన్నారు. ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరికితే అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా అందులో ఏం జరిగింది అనే కుతూహలము, ఆవేదన ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు ఈ టెక్కీ చనిపోవడం అనేదే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సమస్యతోటి ఆయన చనిపోవడం అయితే జరిగింది. ఒకటి కాదు, పలు రకాల సమస్యలు చుట్టుముట్టిన తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఆత్మహత్య కంటే ముందు చాలా క్లియర్గా ఒక గంట సేపు వీడియో ఆయన రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. వివిధ రకాల సోర్సెస్కి పంపించడం జరిగింది. గంట వీడియో, 24 పేజీల సూసైడ్ నోట్ కూడా ఆయన రాయడం జరిగింది. ఈ సూసైడ్ నోట్లో ఏ ఏ కారణాలతో చనిపోతున్నారు, ఎవరెవరి పాత్రలు ఏ విధంగా ఉన్నాయి, జడ్జి ఏమనింది, తీర్పు ఇచ్చే క్రమంలో జడ్జి ఏమనింది, ఎలా అపహాస్యం పాలయ్యాడు ఆయన, తర్వాత తన భార్య యొక్క తల్లి ఏ విధంగా టార్చర్ పెట్టారు, తాను ఈ కేసు ట్రయల్స్ విషయంలో ఎన్నిసార్లు కోర్టులకు తిరిగితే అసలు ఏం జరిగింది, ఇవన్నీ కూడా 24 పేజీల్లో రాయడం జరిగింది. ఇవే కాదు, అతను టు డూ లిస్ట్, ఏం చెయ్యాలి నెక్స్ట్, చనిపోయిన తర్వాత తనకి ఏం చెయ్యాలి అనే లిస్టు కూడా రాయడం జరిగింది. తర్వాత ఏవేవి ఎక్కడున్నాయి అన్నీ కూడా అందులో ఒక ఇండెక్స్ రూపంలో ఇండికేట్ చేయడం జరిగింది. ఫోన్ పాస్వర్డ్స్ తీసేశాడు, అన్ని పాస్వర్డ్స్ తీసేశాడు, సో దట్ పోలీసులు యాక్సెస్ చేయడానికి ఈజీ అవుతుంది అని. అండ్ అతనికి ఏమేం కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా అతని బాడీ పక్కన పెట్టడం జరిగింది. సో ఉరి వేసుకొని చనిపోయాడు. పోలీసులు అక్కడికి ఎంటర్ అయ్యేసరికి ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వివిధ రకాల సోర్సెస్కి ఆయన ఆల్రెడీ మెయిల్స్ కానీ ఆ డేటా కానీ పంపించడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ ఆయన ఇచ్చి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సో ఇంత క్లారిటీగా ఉన్న అతుల్ అనే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరి ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? అంత క్లియర్గా ఉన్న వ్యక్తి నిజంగానే పోరాటం చేయొచ్చు కదా బ్రతికుండి. అంటే ఎంత టార్చర్ అనుభవించాడు అనేది తన 24 పేజీల్లో చెప్పడం జరిగింది. సో ఇది ఎలాంటి టార్చర్, తప్పు ఎవరి వైపు ఉంది, జడ్జి కూడా ఎలా అపహాస్యం చేశారనే విషయం అతను మెన్షన్ చేశాడు. ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. అసలు ఏం జరిగిందనేది చర్చిద్దాం ఈ కేసులో. అండ్ ఇదంతా ఎలాంటి ప్రభావం చూపెడుతోంది సమాజం మీద, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, చట్టంలో ఉన్న సెక్షన్స్ ఎలా ఉన్నాయి, పురుషులు పడుతున్న బాధలు ఏమిటి, మరోవైపు ఇటువంటి కేసుల్లో న్యాయం జరగడం విషయంలో ఎందుకు ఇంత డిలే అవుతోంది, చాలా సందర్భాల్లో ఆయన ఎక్కడో ఉన్న కోర్టుకు వెళ్తే కూడా ఆ రోజు అక్కడ దానికి సంబంధించి ఎటువంటి ప్రొసీడింగ్ లేకపోవడం, ఇవన్నీ కూడా ఆయనను మానసిక వేదనకు గురి చేశాయి. దీనికి తోడు ఆయన డొనాల్డ్ ట్రంప్కి, ఎలాన్ మాస్క్కి కూడా ట్యాగ్ చేయడం జరిగింది ఆయన వీడియోని. సో భారత్లో ఇలా జరుగుతోంది, వోక్ కల్చర్ పెరిగిపోతుంది, అబార్షన్స్ పెరిగిపోతున్నాయి, సో వీటన్నింటికి తోడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది లేకుండా ఉంది భారతదేశంలో అంటూ వాళ్ళకి ట్యాగ్ చేశాడు. అసలు ఎందుకు ట్యాగ్ చేశాడనే విషయం పక్కన పెడితే నిజానికి ఆయన ఏమంటున్నాడు ఆ ట్యాగ్ చేసిన మెసేజ్లో, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. ఇది ఎలాంటి గుణపాఠం నేర్పిస్తుంది ప్రతి ఒక్కరికి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారు అడ్వకేట్, రాజకీయ సామాజిక విశ్లేషకులు. వారిని అడిగి పూర్తి వివరాలు మనం మాట్లాడదాం. వీలైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి, కొంచెం లెంతీ వీడియో అయినప్పటికీ కూడా. సో ఇది సమాజానికి అవసరం ఉన్న వీడియో కాబట్టి ఖచ్చితంగా చూడండి. అండ్ మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగిందనేది. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రఘునందన్ గారు నమస్కారం. అట్లాగే ఎన్హెచ్ టీవీ ప్రేక్షకులకు కూడా చెప్పండి సార్. ఇప్పుడు ఇంతసేపు నేను చెప్పిన ఇంట్రొడక్షన్ ఒక ఎత్తు అయితే, నిజంగా ఆత్మహత్యకు గల కారణాలు, ఈయన కేసులో ఏం జరిగింది అనేది మనం మాట్లాడుకుందాం. అండ్ సమాజానికి ఈ సిచ్యువేషన్ ద్వారా ఎలాంటి మెసేజ్ వెళ్తుంది ఆ విషయం కూడా ఒక్కసారి మాట్లాడుకుందాం సార్. అతుల్, మన సుభాష్ ఎవరైతే ఉన్నారో 34 ఏళ్ల యువ టెక్కీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, తన ఆత్మహత్య ఖచ్చితంగా బాధాకరమే. అంటే ఇప్పుడు యువత ఏ రకంగా మానసిక ఒత్తిడి లోనవుతున్నారు, దీని ద్వారా ఆత్మహత్య దాకా ఎందుకు పోతున్నారు, 2 కోణాలు మీరు మాట్లాడమన్నారు కదా. మొదటిది అతుల్ వచ్చే సమస్య ఏంటంటే పర్సనల్ సమస్య ఫస్ట్. ఎందుకంటే ఇది సమాజం సమస్య కాదు. గతంలో ఒక నానుడు ఉంది, అంటే ప్రపంచం బాధ అంత శ్రీశ్రీది అయితే తన బాధే ప్రపంచం బాధ అని దేవులపల్లి కృష్ణ శాస్త్రి అనుకునేవాడు. దాన్ని ఆయన వాళ్ళిద్దరి మీద జోక్ ఉంది ఒకటి, కవుల మీద.
అట్లాగే ఇప్పుడు ఇక్కడ అతుల్ ఘోష్కి వచ్చిన చిక్కు ఏమిటంటే, సమస్య ఏమిటంటే ఆయన భార్య కదా సహధర్మచారిణి, ఆయన 34 ఏళ్ల వయసు. పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు వచ్చినాయి. ఒకటేమో విభేదాలు మానసికమైనవి, రెండోది సంసారంలో ఒడదొడుకుల వల్ల వచ్చినాయి. దీనికి తోడు పెద్దలు ఎవరు లేకపోవడం. ఈ మధ్య ఏమైందంటే యువతకు ఇద్దరే పక్షులాగా ఎగిరిపోయి ఎక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా. అంటే వాళ్ళు ఇద్దరే ఉండడం వల్ల, ఉమ్మడి కుటుంబాలు నశించడం వల్ల, ఉమ్మడి కుటుంబాల్లో ఏవైనా కోపతాపాలకు వస్తే మిగతా సప్రెస్ కాకుండా బయట భరోసా ఇచ్చే తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ ఉండేవాడు, పెద్దలు ఉండేవాడు. అలాగే ఉమ్మడి కుటుంబంలో మిగతా సభ్యులు మరదలో తమ్ముడో ఇట్లా ఉండేవాడు. దాంతోనేమో మరిదో అందరూ తమ్ముడో ఉండేవారు. అంటే ఉమ్మడి కుటుంబంలో నలుగురు ఎదురు ఉన్నా కూడా ఈ సమస్యకు రిలీఫ్ లభిస్తుంది వెంటనే, అంటే సలహా అడగడానికి కానీ ఎవరికైనా చేయడానికి కానీ. ఇవాళ ఈ టెకీ సందర్భం బెంగళూరు టెకీ ప్రపంచంలో మన ఇండియాలో టాప్ మోస్ట్, హైదరాబాద్ కంటే. కనుక అక్కడ అంతా కూడా అయితే బ్యాచిలర్స్ గా ఉండడమో, లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు మనకు తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతంలో ఉన్నారు. ఆయన యాక్చువల్ గా తెలుగు వారు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఉన్నారు ఆయన, ఏది మనకు టెకీ. కనుక అట్లా చూసుకుంటే ఈ రెండింటిని చూసుకుంటే మనకు వాళ్ళు ఇద్దరే, అంటే భార్యాభర్తలు మాత్రమే ఉండడం ఒక పెద్ద సమస్య అంటున్నారు. అంటే వాళ్ళకి ఓదార్చేవారు లేరు, వాళ్ళకి సలహాలు చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకోవాలి. అప్పుడు ఏమైంది అంటే 30 ఏళ్ళ యువత అంటే ఇవాళ రేపు మీరు గతంలో ఉన్న మెచ్యూరిటీ కూడా ఉండలేదు. నేను యువతకు చాలా గౌరవిస్తాను. యువత మన భుజాల మీదకి చూస్తున్నారు కనుక మనకంటే, చాలా మంది నాలాంటి వాళ్ళు 60 దాటిన వాళ్ళు ఏం చేస్తారంటే యువతను అవమానిస్తారు. కరెక్ట్ కాదు. యువత మన భుజాల మీద ఎక్కి చూస్తున్నారు. మనకంటే విజన్ ఉంది. నా మనవరాలు 9 ఏళ్ల మనవరాలు సెల్ ఫోన్ లో నా ఫీచర్స్ అన్ని ఎట్లా చేయాలి తాతయ్య అని చెప్తుంది. నేర్చుకోండి అంటూ అమ్మాయితో నేర్చుకుంటున్నాడు కదా. అటువంటి యువతను అవమానించడం కాదు. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇద్దరేముండడం, వాళ్ళ సమస్యలకు వాళ్లే పరిష్కారాలు వెతుక్కోవడం, ఇద్దరు మాట్లాడుకోకుండా ఎడముఖం పెడముఖం ఉంటే పక్కపొంటి తిరిగి పండుకుంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆలోచన ధోరణితో వాళ్ళ ఆలోచన వన్ సైడ్, వాళ్ళది అనుకుంటే కరెక్ట్ అనుకుంటున్నారు ఇద్దరు కూడా. ఈ స్థితిలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, లేకపోతే ఇద్దరి మధ్యన సయోధ్య కుదిర్చే అక్కడ కుటుంబ యంత్రాంగం లేకపోవడం వల్ల ఈ ఆత్మహత్య జరిగిందని నేను అనుకుంటే నెంబర్ 1. రెండవది, కుటుంబ సభ్యుల్లో కూడా అందరూ ఒకే తీరు ఉండరు. ఇప్పుడు అత్తమామలు ఓడలను బిడ్డలాగా చూసుకునే సందర్భాలు ఉంటాయి. అవసరమైతే తప్పు చేసి తన కొడుకును మందలించే సందర్భాలు అత్తమామలు ఉంటారు కొన్నిసార్లు కదా. అట్లాగే అటుగా మనకు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అవసరమైతే అల్లుడికి సానుభూతితో మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. రెండు ఉంటాయి. కానీ ఇక్కడ తుల్లు సుభాష్కి ఏమైందంటే, అత్తవారు మామగారి నుంచి సహకారం లభించకపోగా బిడ్డ మాటలు వీళ్ళు వాళ్ళే కేసులు పెడుతున్నారు వీళ్ళ మీద, అంతే కదా. ఏమైందంటే ఆయన ఆ ఉద్యోగమే దూర ప్రాంతంలో చేస్తున్నాడు. వాళ్ళది ఉత్తరప్రదేశ్ ప్రాపర్, ఉత్తరప్రదేశ్ లో అమ్మాయిని చేసుకున్నాడు పెళ్లి. వాళ్ళిద్దరు కలిసి బెంగళూరులో ఉంటున్నారు. దాదాపు ట్రైన్ లో అయితే 2 రోజుల ప్రయాణం. ఓరంగా చెప్పాలంటే మన రైలు జీవితకాలం ఆలస్యం కదా మన రైలు. అట్లా ఫ్లైట్ లో వెళ్ళినా ఒక రోజంతా పడుతుంది ఎయిర్పోర్ట్ కి వెళ్ళడం పోవడం. దాంతో ఏమైందంటే, ఒకటి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తీర్చే యంత్రాంగం అంటే కుటుంబ యంత్రాంగం లేకపోవడం. రెండవది, కోర్టులకు ఎక్కిన సందర్భంలో అక్కడ కూడా కోర్టుల్లో మానవీయ దృక్కోణం లేకపోవడం. దాంతో అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా దీనికి ఆ అమ్మాయి చెప్పింది విని ఉల్టా ఈయన మీద కేసులు పెట్టడం. మీరు అన్నారే 9 కేసులు ఈయన మీద పెట్టిండు. ఒకటి 9 కేసులు 300 వాయిదాలకు హాజరైన ఆల్మోస్ట్. అంటే చిన్న జీవితంలో ఉద్యోగాలు జీతం ఎంత వచ్చినా సరే ఆ మెంటల్ టెన్షన్ ఎవరు తీసుకోలేరు కదా రగ్గారు. ఇప్పుడు లక్షల రూపాయలు జీతాలు రావచ్చు, కోట్ల రూపాయలు సంవత్సరానికి కోటి రూపాయలు కూడా వచ్చే జీతాలు ఉండొచ్చు. కానీ కోటి రూపాయలు అన్నం పెట్టవు, మానసిక ప్రశాంతిని కల్పించవు కదా. అయితే అన్నం పెట్టవు కానీ కోటి రూపాయలు మానసిక ప్రశాంతత కలిగించరు. ఇంట్లో ఇంత చిందరవందరగా ఉంటే బయట పోయి పనిచేసే క్రమంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి కదా. ఇప్పుడు జీతం ఎక్కువైనా కొద్ది బాధ్యతలు కూడా పెరుగుతాయి. బాధ్యతలు ఎక్కువైనా కొద్ది మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. ఆ మెంటల్ టెన్షన్స్ లో ఇంటికి వచ్చిన వారికి అటువంటిప్పుడు ఏంటంటే, మరి ఇద్దరు జీతాలు వస్తున్నప్పుడు మెయింటెనెన్స్ సమస్య రాదు. చూడండి, ఇప్పుడు ఆమె 3 కేసులు పెట్టింది. చాలా వరకు ఏంటంటే కేసుల విషయంలో కూడా సెక్షన్ తప్పు కాదు గారు. ఏంటంటే 498A పాత చెప్తున్నాం, బిఎన్ఎస్ కొత్తది వచ్చిన సెక్షన్ 498A అంటే అదనపు కట్నం కోసం బాధించడం. అందులో అన్ని రకాలుగా ఉంటాయి. దానిలో అదనపు కట్నం అనే ఏ సెక్షన్ క్లాస్ ఏ కనుక దానిలో అదనపు కట్నం అడిగింది. ఇవాళ కట్నాలు తీసుకుంటున్నారా వెనకట్లాగా. కానీ 10 లక్షల కట్నం అడిగితే ఆమె కేసు పెట్టింది ఒకటి. అట్లా అంటే ఆమె సంపాదనకు ఈయన సంపాదనకు చూసుకుంటే 10 లక్షల కట్నం ఈయనకు పెద్ద సమస్య కాదు. వివాదాల్సుకుంటే నిజంగానే ఆమె వివాదాల్సుకుంటే ఆమె సంపాదన కూడా. కనుక కట్నం అడిగిందని హరాస్మెంట్ చేస్తున్నది, గృహహింస కింద కూడా కేసులు ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. 9 కేసులు 300 వాయిదాలకు హాజరైనా అంటున్నారు. కనుక దీనికి ఇరుపక్కల 2 చేతులు కలిస్తే చెప్పట్లేదు. నేను వన్ సైడ్ చూస్తలేదు. అతులు సుభాష్ మీద సానుభూతి ఎందుకు ఉందని చనిపోయింది కనుక ఆ అమ్మాయి మీద మొత్తం కూడా నెపం మోపలేం మనం. ఎందుకంటే ఈయనేమన్నాడు ఆమె ఉండదు, సంసారం కదా, సంసారంలో సరిగమలు ఉంటాయి.
కనుక ఆ సంగమంలో వాడిద్దరికే తెలుసు ఉమ్, ఈ వాస్తవం. ఇప్పుడు ఒకటి చనిపోయింది, ఇంకోటి చెప్పింది వాస్తవం కాదంటేందుకు మరి ఆధారం లేవు కదా, ఉమ్, ఎందుకంటే బతుకుండాలి కదా ఇతర వాడు బతుకుండాలి. అవును. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఉమ్, ఇద్దరి మధ్యన వచ్చిన వివాదం ఏంటి, దాన్ని ఇటు కుటుంబ సభ్యులు అటు కుటుంబ సభ్యులు ఎందుకు పరిష్కరించలేకపోయారు? ఇవాళ ప్రమాణ విడాకుల చట్టం ఉన్నది చేసుకోవచ్చు, ఎవడొద్దన్నాడు? దాంట్లో కూడా 3 కోట్లు మెయింటెనెన్స్ కోసం అడిగింది అనే విషయం చెప్పాడు ఆయన. ఇక్కడ నేను ఏమంటున్నానంటే సార్, ఇప్పుడు అహం ఆర్థికం రెండు వస్తాయి. ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు గారు ఒక దగ్గర కోట్ చేస్తాడు, ఏమనంటే మనుషుల మధ్య వివాదం రావడానికి, మానవుల మధ్య చిచ్చు పెట్టే రెండు, అహం నాకంటే గొప్పవాళ్ళు చేయడని, రెండోది ఆర్థికం. ఈ రెండే కదా మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలని ఎన్నో మార్క్స్ అన్నాడు కదా. ఈ సంబంధాల విషయంలో ఈ హైటెక్ యుగంలో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎట్లా పరిష్కరించుకోవాలనే దానికి యువతకు అవగాహన ఉండకపోవచ్చు. కానీ కంపెనీలు కూడా కౌన్సిలింగ్ పెట్టాలంటున్నాను. చిత్రమైందంటే కంపెనీలు వాటితో ఎంత పని తీసుకుందామని చూస్తున్నారు, ఎన్ని గంటలు ఎక్కువ పని చేద్దామని చూస్తున్నారు తప్ప, ఈ మధ్యన నారాయణమూర్తి గారు కూడా అన్న వీడియో పెద్ద వైరల్ అయింది కదా, చూసాం కదా మనం. అవును, 18 గంటలు పని చేయాలంటున్నారు. అంటే 6 గంటలు నిద్రపోమని, నిద్ర అన్ని కూడా 6 గంటలే అంటున్నారు. 6 గంటలే అంటే అన్నాడు, తప్పు కదా. అవును, ఇది అంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే 8 గంటల పనికి మించి ఏ హై, ఇంకా మెంటల్ పీస్ ఉండాలంటే 6 గంటలే ఉండే, 2 గంటలు కూడా ఉండదు అంటున్నాడు. ఎందుకంటే 18 గంటలు పని చేస్తున్నారు. మరి ఈ మధ్యన కరోనా వచ్చిన తర్వాత గారు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత అంతకు 3 పని చేస్తున్నారు. చాలా మంది టెక్కీలు వీళ్ళందరూ ఏం చేసి ఎట్లా అలవాటు అయిపోయారు, మొదట్లో పాపం కష్టపడేవాళ్ళు. ఇంకొకటి కూడా ఉంటుంది, బ్యాచిలర్ గా ఉన్నప్పుడు ఏదైతే కష్టపెడతారో దాన్ని సంతోషంగా స్వీకరిస్తారు, ఎందుకంటే ఆఫీసే ప్రపంచం వాళ్ళకి. బ్యాచిలర్ గా ఉన్నవాడు పెళ్లి చేసుకుంటే అటు ఆడ కావచ్చు మగ కావచ్చు, వెంటనే వాడు కనీసం సరదాలు కోరికలు ఉంటాయా, అవి తీర్చడానికి కూడా టైం ఇస్తలేరు వీళ్ళు. ఇంకా పైగా అప్పుడు బాగా పని చేసినప్పుడు పని చేయడం లేదు, సీనియర్ ఏమైనా తీసేస్తా అంటున్నారు. ఒక సీనియర్ తీసేస్తే 4 పెట్టుకోవచ్చు వీళ్ళు. అవి కూడా ఉద్యోగాలు పోవడానికి ఇవాళ రాత్రికి మళ్ళీ చాలా ఆధునిక యుగంలో ఇప్పుడు మన వీటిలో చూసుకుంటే మీకు రేపు ఇవాళ చెప్పి రేపు నోటీస్ ఇవ్వకుండా తీసేసే సందర్భాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. టార్గెట్స్ పెడుతున్నారు గారు. టార్గెట్స్ ఎట్లా అంటే 1 మంత్ టార్గెట్, 2 మంత్ టార్గెట్, 3rd మంత్ తీసేసి ఇంకేం లేదు, జీతం ఇవ్వకుండా 2 నెలల ముందు జీతం ఇవ్వాలి కదా, వాళ్ళు తీసేస్తే ఆ జీతం తప్పించుకోవడానికి కూడా, అంటే ఆర్థికంగా టెకీస్ బాధపడుతున్న బాధను ఇంకో రకంగా ఇంకోసారి మాట్లాడుకున్నాం. కానీ ఇవన్నీ కారణాలు అవుతున్నాయి అంటున్నారు. మెంటల్ టెన్షన్ ఉన్నప్పుడు ఇంట్లో భార్యతో సంసారం చేసే క్రమంలో కొంత ఇబ్బంది పడతారు కదా. అయితే ఈమె 9 కేసులు పెట్టింది, బోగస్ కేసులు పెట్టింది. అందులో 2019లో అదనపు కట్నం 10 లక్షలు డిమాండ్ చేశారు అని చెప్పి ఒక కేసు అయితే, తర్వాత మెయింటెనెన్స్ కోసం 2 లక్షలు ఇవ్వాలి నెలకు భరణం అని చెప్పడం, పిల్లల్ని కూడా కలవద్దు, 3 కోట్లు డిమాండ్ చేయడం, ఇవన్నీ చేసింది. అండ్ తాను కూడా టెక్కీయే, దాదాపు యాక్సెంచర్లో చేస్తుంది అన్నట్టుగా తెలుస్తోంది. 2 లక్షల పైన జీతం కూడా ఉంది. సో కావాలనే టార్చర్ పెట్టి ఇతన్ని ఇబ్బంది పెట్టడానికే ఈ రకంగా చేశారు అనేది ఆయన 24 పేజీల దాంట్లో మెన్షన్ చేసిన సందర్భం. గంట వీడియో 21 పేజీలో ఏముందో సారం జరిగిందా. నేనేమంటున్నానంటే కోర్టులో కేసులు కూడా ఎట్లా అవుతున్నాయి గారు, మీకు కత్తింది అనుకోండి, కత్తితో కూరగాయలు పోయొచ్చు, మినకాయలు పోయొచ్చు కదా. చట్టం కూడా అటువంటి చట్టాన్ని ఉపయోగించుకునే తీరుబట్టి అవుతుంది. ఇప్పుడు ఏమైంది, మహిళల హక్కులు అని చెప్పి చాలా వరకు అటుపక్క వచ్చినప్పుడు కూడా ఈ 498A పురుషులపై సైడ్ ఎందుకు ఆలోచన చేయొద్దు అనే మాట ఉంది. ఇప్పుడు పురుషుడు కూడా పెట్టుకోవచ్చు 498A. ఇటు కూడా గతంలో ఆడవాళ్ళే మగవాళ్ళ మీద పెట్టేది ఉంటే ఇప్పుడు అట్లా కాదు, ఇటుపక్క కూడా పెట్టుకోవచ్చు మనం కదా. కనుక ఈ చట్టాన్ని ఉపయోగించుకొని నేను చెప్పిన కత్తితో గొంతుకొని కోసినట్టే చట్టంతో గొంతు కోసే ప్రయత్నం ఆమె చేసింది. ఆమెకు సలహా ఇచ్చిన వాళ్ళంటే అడ్వకేట్లే, ఇంకో దూరం ఎవడు రాడు. ఇబ్బంది అవుతుందంటే 498 కేసు పెట్టి మనం మేమే చెప్తాం, జరుగుతుంది కదా. మా అడ్వకేట్లలో కూడా అందరూ నిజాధిపతులు లేరు కదా, ఈ తప్పు ఇద్దరిని కలుపుదామనే వాళ్ళైతే లేరు కదా. దానివల్ల ఫీజు వస్తుందని చెప్పి కూడా ఈ ఫలానా ఎన్ని కేసులు ఇరికిస్తే అన్ని కేసుల్లో దూరంలో ఉన్నాడు కదా, ఆయన మళ్ళీ తీసుకురావచ్చు అనే, కష్టపడితే ఈ 10 లక్షలు పోయినా సరే అనుకుంటాడనే కదా. ఇంకొక విషయం, మీరు అన్నట్లు లాయర్లలో కూడా పూర్తిగా నీతిమంతులు లేరంటే, ఇక్కడ జడ్జి కూడా అంత డబ్బు ఇవ్వలేను అని అంటే అయితే చచ్చిపో అని అన్నట్టుగా ఆ నోట్లో ఉంది అనేది తెలుస్తోంది. అది రికార్డ్ ఎక్కడ ఉండదు, ఎందుకంటే మన కోర్టు వాళ్ళ మాట్లాడేటప్పుడు సమన్వయం పాటించాల్సింది. ఆ మాట ఉన్నట్టు రికార్డు ఎక్కడ దొరకదు, ఎందుకంటే కోర్టులో సీసీ కెమెరాలు లేవు లోపల, ఇలా ఆ మాట రికార్డు కాదు. ఒకవేళ అట్లా అంటే, అట్లా అన్నట్టు రుజువు అయితే మాత్రం ఆ జడ్జి గారు కూడా ఐపీసీ సిఆర్పిసి లో 306 అని ఉంటుంది, 300 అటెంప్ట్ టు అబైటింగ్, అంటే ఆత్మహత్యకు అబైట్ చేయడం అనేది ప్రోత్సహించడం, అంటే దానికి కారణం కావడం. ఇప్పుడు ఒక ఆయన చెల్లెలు ఎందుకు నేను ఇంకా చచ్చిపోయిపోయినా చెల్లెడు అని అనుకోండి, ఆ చెల్లె చనిపోయింది అనుకోండి, ఆ కేసు కూడా నేను చేసిన మాట. ఇప్పుడు పోరండి బండకేసి కొట్టరా అంటాం, కొడతామా మనం? అట్లా తప్పైంది, అందుకని అబేటింగ్ అంటారు. కానీ అట్లా చేస్తే కూడా తప్పే కనుక, ఒకవేళ ఆయన కనుక ఆ మాట అన్నట్టు రుజువు అయితే ఆయన మీద కూడా కేసు పడుతుంది. మహిళా జడ్జి అనేది తెలుస్తుంది. ఎవరైనా మహిళ కావచ్చు, జడ్జి మహిళగా పురుషుడైనా ఆ మాట అన్నదంటే
మరి మహిళా జడ్జి కనుక కొంచెం పక్షపాతం చూపించిందేమో అమ్మాయి పట్ల కదా, ఇవన్నీ ఉంటాయి. జనరల్ గా ఏమైందంటే మహిళా జడ్జీలే నాకు తెలిసి దాదాపు నాకు 30 ఏళ్ల ప్రాక్టీసు, మహిళా జడ్జీలే పురుషుల పట్ల సానుభూతిగా ఉంటారు. నేను జనరల్ గమనించి చెప్తున్నాను. పురుష జడ్జీలే స్త్రీల పట్ల సానుభూతిగా ఉంటారు. ఈ రెండు జనరల్. నేను ఇప్పుడు జనరల్ గా ఎక్కువ కేసులు మెయింటెనెన్స్ కేసులో నేను అమ్మాయి తరపునే ఉండేవాడిని. ఇటు పక్కన పురుషులు ఎవరైనా వస్తే వాళ్ళతో కాంప్రమైజ్ చేసి ఏదో చేసుకుందాం ఎందుకే మనకు అని చేసేవాళ్ళం. అందుకని ఇక్కడ ఏమైందంటే మహిళా జడ్జి అని ఎవరైనా ఆ మాట అని ఉంటే అయితే చచ్చిపోవాలి. నిజంగా చెప్పాలంటే దానికి కూడా లిమిట్ ఉంది గారు. ఇప్పుడు మీరు 10 లక్షలు ఆమె అడిగిందంటే 10 లక్షలు ఇచ్చాల్సింది ఇవి సంపాదన బట్టి కదా. ఒక ఆయన మనకు రోజు కూలీ చేసుకుంటాడు, మెయింటెనెన్స్ చట్టంలో ఇంత అని లేదు, ఆ భర్త సంపాదనలో ఎంత ఇవ్వచ్చు అంతే కదా. భర్త సంపాదన మరి 10 లక్షలు నెలకు 2 లక్షలు ఇచ్చే సంపాదన ఉందా, ఆయన బతకాలి కదా కదా. అంతే ఇవన్నీ కోర్టులో తేలితే ఈయన సంపాదన గురించి సర్టిఫికేట్ సమర్పించాలి, ఎంత జీతం వస్తుందో చెప్పాలి. రెండు జీతాలు కూడా, మీరు లీగల్ జీతం ఇల్లీగల్ జీతం ఉంటుంది తెలుసు కదా మీకు. ఇప్పుడు రసీట్ టికెట్ మీద సంతకం పెట్టించే జీతం అంటే ఇప్పుడు ఆల్రెడీ అకౌంట్ లో వేస్తున్నారు, అకౌంట్ పట్టుబడుతుంది. అది కాకుండా ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఇంకో రకంగా మెయింటైన్ చేస్తారు కదా. చాలా వరకు ఏమైందంటే ఇప్పుడు ఆధునిక యుగంలో చాలా అకౌంట్ ద్వారా వస్తున్నాయి. కొందరికి ఇన్సెంటివ్స్ ఇవన్నీ వేరే రకంగా మెయింటైన్ చేసిన సందర్భాలు ఉంటున్నాయి. అంటే సౌకర్యాలు కానీ, కారు ఇస్తారు అనుకోండి, కారు జీతం కిందకి రాదు కదా, దానికి పెట్రోల్ పోయిస్తారు, ఇవన్నీ జీతం కిందకి రావు కదా. అట్లా ఇంత మెయింటెనెన్స్ అడిగిందంటే ఆమె చావు అన్నదో లేదో తెలియదు కానీ దానికి నేను అర్హున్నా కాదా, అంతవరకు ఆమె అర్హత ఉందా లేదా అని ఆలోచించుకోకుండా ఈ టెక్కి చనిపోయిన టెక్కి ఎందుకు ఆలోచించలేదు అంటున్నారు. కరెక్ట్, మన మెంటల్ టెన్షన్ 2 రకాలు, ఒకటి ఆఫీస్ టెన్షన్, రెండోది కుటుంబ టెన్షన్, మూడోది ఏంటంటే దూరభారం కూడా. అది బెంగళూరు కర్ణాటకలో ఎక్కడైనా పోయొచ్చేవాడేమో, కానీ ఎక్కడ ఉత్తరప్రదేశ్ ఎక్కడ మన బెంగళూరు కనుక అది కూడా టెన్షన్ పెట్టింది. అన్నిటికంటే ముఖ్యం ఆయన వయసు అనుభవం చాలా తక్కువ, 34 ఏళ్ల వయసు. ఆ అమ్మాయి కూడా పరిపక్వత లేని ఆమె. చాలా వరకు 2 చేతులు కలిస్తే చప్పట్లు అవుతాయంటే ఇద్దరు కూడా పరిపక్వత లేకుండా ఉన్న వాళ్లకు మధ్యవర్తిత్వం నేర్పి కుటుంబంలో భాగమై వాళ్ళు చేస్తే కొంత సమయం పాటిస్తే చాలా సంవత్సరాలు నిలబడతాయి. వాళ్ళు అదే దాని అయిపోతారు. అయినా సరే విడాకులు తీసుకుంటే అయిపోయేదానికి విడాకులు తీసుకున్న లంసమ్ అమౌంట్ నాకు ఇచ్చేస్తే పోతాను అనొచ్చు కదా. పిల్లలు ఉన్నారు, పిల్లల పెంపకానికి వస్తాను, దీనికోసం ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేసి ఇచ్చేవాడు కూడా కదా. అందుకనే కోర్టులో కూడా సరైన విధంగా న్యాయం జరగకపోవడం కూడా కారణం ఒకటి అంటున్నా. మీరు ఇంకొకటి కూడా కోర్టుల్లో ఉన్నంత అవినీతి, నేను న్యాయవాదిని ఫేర్ కామెంట్ చేస్తున్నాను, ఇంకో దగ్గర లేదు. ఇదే కనుక అక్కడ ఉత్తరప్రదేశ్ కోర్టులో ఉన్న వాళ్లకు కొంచెం మేలు అంటే కొంచెం డబ్బులు ఇచ్చుంటే ఈయన ఎవరు మన సుభాష్ వాళ్ళు ఇలా జడ్జి ఉంటారని చెప్పేవాడు మొదలే కదా. జడ్జి గారిని అంటే ఆకస్మికంగా లీవ్ పెడితే చెప్పలేం. కానీ ఇప్పుడు మాకు జనరల్ క్లయింట్ ఏమైతారంటే మా అడ్వకేట్ల కంటే క్లయింట్లు ఆఫీస్ స్టాఫ్ తో బాగుంటారు. ముందు ఏం చేస్తారంటే సార్ జడ్జి ఉన్నారంటే వాళ్ళు అందుకని వస్తలేరు నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అంటే ఎట్లా ఉంటదంటే కొంత కొంత లౌక్యంగా వాళ్ళతో టచ్ లో ఉంటే వాళ్ళు చెప్పేస్తారు ముందే అనేది. రోజు కోర్టు పక్షులు అంట మాకు పాత క్లయింట్లు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాడు రాక వాళ్ళకి కేసు అయిపోయిన తర్వాత కోర్టు చుట్టూ తిరగడానికి ఇంకో క్లయింట్ పట్టుకొని వస్తారు నా దగ్గరికి. అప్పుడు కూడా వీళ్ళందరికీ ఆ బెంచ్ క్లర్క్ వీళ్ళందరికీ తెలుసుండడం వల్ల ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నావు కదా, నీకు రావడానికి పోవడానికి 10,000 ఖర్చు అవుతాయి అనుకోండి, పోయినప్పుడు 1,000 రూపాయలు ఇస్తే వాడే ఉప్పందిస్తారు. ఇవాళ వస్తలేడు జడ్జి గారు ఉంటారు వాళ్ళ పని లేదు, అవసరం పిటిషన్ వేసుకోండి. అయితే రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఎలాన్ మస్క్ కు డొనాల్డ్ ట్రంప్ కూడా రాసి అందులో ఏమంటారంటే వోక్ ఐడియాలజీస్ అబార్షన్స్ డిఈఐ గురించి మాట్లాడారు. సో ఈ వోక్ ఐడియాలజీస్ అబార్షన్స్ విషయంలో ఏం చెప్తారు? అంటే వాళ్లకు రాయడం అనేది సరే, అది ఎంతవరకు కాన్షియస్గా ఆయన రాశారు, దేనికోసం రాశారు అనేది పక్కన పెడితే ఆయన చెప్పిన టర్మినాలజీ వోక్ ఐడియాలజీస్ అబార్షన్స్ గురించి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడడం జరిగింది. సో అది ఎలా అర్థం చేసుకోవాలి? వోక్ ఐడియాలజీ గురించి ఎలాన్ మస్క్ అక్కడ రాయడం అంటే అసందర్భము, అవివేకం అంటున్నాను. ఇంతకన్నా ఇంకో మాట రావడం లేదు. కానీ ఇవాళ సమాజంలో ఏం జరుగుతుంది చూస్తే ఈ యూత్ లో 3 రకాలు ఉన్నాయి. ఒకటేమో ఒంటరిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, లేకుంటే ఇద్దరు కలిసి కొత్తగా పెళ్ళైన ఇటు ఒంటరిగా లేడీస్ గానీ జెంట్స్ గానీ. వీళ్ళలో ఫోక్స్ మన ఏమంటారు మన ఈ వల్గర్ వీడియో చూడడం. రెండోది ఇప్పుడు ఈ మధ్యన కొత్త కల్చర్ ఏంటంటే ఎల్జీబీటీ కల్చర్ ఒకటి వచ్చేసి మన దగ్గర వచ్చింది. ఎల్జీబీటీ కల్చర్ అమెరికా గురించి మాట్లాడుకుంటాం కానీ మన దగ్గర కూడా ఇవాళ అమెరికాలో ఉన్న వాళ్ళే ఇండియాలో లేని సౌకర్యం ఏంది, మనకు అన్ని రకాలు దొరుకుతున్నాయి కదా, ఇక్కడికి వచ్చి ఫిక్స్ అయిన వాళ్ళు ఉన్నారు, సెటిల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కనుక ఇక్కడ ఐడియాలజీ కూడా ఇట్లా దిగుమతి అయింది అంటున్నాడు. అంటే వాళ్ళ నుంచి నేర్చుకున్నట్టు కాదు కానీ ఇవాళ ఏవైతే అసభ్యకరమైన వీడియోలు చూడడము, దాంతో గే కల్చర్, ఎల్జీబీటీ కల్చర్ మీకు తెలుసు కదా. ఈ నాలుగు రకాల మనుషులు ఉన్నారు మన సమాజంలో. దానివల్ల కూడా ఆత్మహత్యలు పెరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి మానసికంగా చెప్పాలంటే నేను కూడా చదువుకున్నవాడిని కనుక, మనకు మానసిక శాస్త్రం కూడా చదువుకున్నవాడిని కనుక నేను ఒక మాట అంటున్నాను. వీళ్ళకి 2 ఒకటి వర్క్ ప్రెజరు,
రెండవది కుటుంబంలో ప్రెజర్, మూడవది ఈ రకమైన అసహజ శృంగారం అంటారు. అసహజ శృంగారం పాలు కావడం, సినిమాలు చూడటం. చూడండి మీరు ఈ మధ్య వచ్చిన సినిమాలన్నీ కూడా హింస ప్రేరేపితమైన వస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఈ మధ్య అన్ని కూడా హింస, లేకపోతే చాలా పెద్ద ఎత్తున మనం ధ్వంసం చేసి అన్ని రకాలుగా, అంటే ఎన్ని కాళ్ళు పలిపోవాలి, ఎంతో కావాలి, విధ్వంసం సృష్టించే సినిమాలు వస్తున్నాయి. కనుక ఒక కుటుంబ కథా చిత్రం కానీ లేకుంటే అంటే అట్లా కూడా రాకపోవడం కారణం ఏంటంటే వీళ్ళ మనస్తత్వం కూడా అంటున్నారు. ఇప్పుడు ఉన్న యూత్ ఒకటేమో ఎల్జిబిటీ కల్చర్ పోతున్నారు, దాని వల్ల కూడా ఇది వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనం ఏం చెప్పలేము. సంసారంలో మనం బెడ్రూమ్ లో వీడియో అయితే పెట్టలేం కదా. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ వర్క్ కల్చర్ ఏదైతుందో మరి ఇక్కడ బెంగళూరులో కూడా వచ్చేసింది అంటున్నాను. బెంగళూరులో ఉంది వర్క్ కల్చర్, కాదంటలేదు. దాంతో పాటు ఇంకొకటి ఏముందంటే అక్కడికి ఉత్తరాలు రాయడం కాదు, అసలు మనం ఈ కంపెనీలలో మొత్తం కూడా నేను ఒక సూచన చేసిన ఈ మధ్యన ఒక కార్పొరేట్ కంపెనీకి వెళ్ళినప్పుడు వీళ్ళు కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టాలా వాళ్ళు అక్కడ అంటున్నారు. ఒక్కోసారి మీరు హరాస్మెంట్ బాస్ కు కింది వాడికి హరాస్మెంట్ ఉంటుంది, లేడీ బాస్ కావచ్చు, జెంట్ బాస్ కావచ్చు. బాస్ లేడీ ఉంటే కింద ఉద్యోగి ఆ లేడీ బాస్ ను రకరకాలుగా మన బాడీ షేమింగ్ చేయొచ్చు కదా. ఇప్పుడు మీరు వర్క్ కల్చర్ లో వర్క్ చేయకపోతే ఖండించిన వేరు, చేస్తున్న దాన్ని బదనాం చేసి అంటే చెప్పిన బాడీ షేమింగ్ ఉంటది, వాళ్ళు ఇట్లా చెప్పుకుంటారు కదా. ఇప్పుడు ఒక కేసు చెప్తాను. మనకు ఒక ఆయన కోర్టులో లంచమిస్తాడట. ఆయన మాడాభూష శ్రీధర్ అనుకున్నాం, లేకుంటే ఇంకో పేరు. ఆయన పేరు విలువాలి అటెండర్, వాడికి 10 రూపాయలు ఇస్తలేడు ఎప్పుడు కూడా. వాడు ఏం చేసిండు, మాకాభూష శ్రీధర్ అని పిలుస్తున్నాడట. ఆ బాధ భరించలేక వాడు డబ్బులు ఇచ్చి ఎందుకు ఇంటి పేరును మోటు పదంగా మార్చేసి, ఆయన మాడభూష ఏదో ఉన్నది, ఇంటి పేరు మోటు పదంగా మార్చేసి, కానీ నా తప్పు పేరు చదువుతున్నావు రా బాబా అంటే వాడు 10 రూపాయలు ఇవ్వలే కదా వాడికి. ఇదే అంటే ఇక్కడ కూడా ఏమైతుందంటే మీకు వర్క్ కల్చర్ ఒకటి, రెండోది మీకు బాడీ షేమింగ్ ఎవరు చెప్పుకోలేరండి కదా. ఇప్పుడు మన పక్కన జడ్జి కూర్చున్నారు బస్సులో, ఇవన్నీ పాత సామెతలు. జడ్జి గారు గిల్లినాం అనుకోండి, గిల్లిందని చెప్పుకుంటాడా జడ్జి బస్సులో? అప్పుడు బస్సులో పోయే వాళ్ళు జడ్జీలు అందరూ, జడ్జి పక్కన బస్సులో ఉంటే సీట్ లో జడ్జి అక్కడ జడ్జి బస్సులో కాదు కదా. మనం గిచ్చినాం అనుకోండి, గిచ్చిని చెప్పుకోలేడు, పరువు పోతుంది. కానీ కొన్నిసార్లు తండ్రి ముందు కొడుకు సిగరెట్ తాగినా తండ్రి గమనించుకుంటూ పోతాడు. ఎందుకు పోతాడు? ఎందుకంటే ఉన్న పరువు పోతుంది అని. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏమైందంటే కౌన్సిలింగ్ చేయకుండా వల్ల చాలా కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున ఈ బాడీ షేమింగ్ జరుగుతున్నది. బాస్ కి కింది ఉద్యోగులు, ఒకసారి కింది ఉద్యోగి మీద బాస్ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న గొడవలన్నీ ఇక్కడ చూపెడుతుంటాడు కదా. ఇవన్నీ ఆత్మహత్యల కారణం అవుతున్నాయి. ఇంట్లో సుబ్బరామరెడ్డి గారు ఆ మధ్య మంచి వ్యాసం రాశారు. ఏమనంటే ఈ ఆత్మహత్యల కారణాలు 4-5: కుటుంబ కలతలు, వర్క్ ప్రెజరు, దాంతో పాటు అవగాహన లేకపోవడం, జీవితం అంటే అవగాహన లేకపోవడం. ఈ జీవితం అనేది మనకు ఒకటే ఒక జీవితం, ప్రాణం ఒకటే ప్రాణం, దీన్ని తీసుకుంటే మళ్ళీ ఒక ప్రాణం రాదు అనే అవగాహన లేకపోవడం. ఇంకొకటి ఇక్కడ మన ఈ టెకీ సుభాష్ లో ఆత్మహత్యలో ఇంకో కోణం ఉంది గారు. ఇక్కడ నెల ముందు ప్లాన్ చేసుకున్నాడు ఆల్మోస్ట్ కదా. అవునవును. గంట వీడియో. అయితే రామ్మోహన్ రావు గారు, ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే 24 పేజీల నోట్ రాయడము, అయితే నెల ముందే ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోవడం, చేయాల్సిన పనులు, పెండింగ్ ఉన్న పనులు, ఫ్యామిలీకి ఏం చేయాలి, మార్కెట్స్లో ఏమున్నాయి, ప్రతిదీ ఇంత క్లారిటీగా రాసుకున్న వ్యక్తి చనిపోకుండా పోరాడుదాము అనే పరిస్థితికి మించి అతీతంగా వెళ్ళిపోయాడా, లేకపోతే అదొక సొల్యూషన్ లేకపోవడమా, దొరికించుకోలేకపోవడం, ఎట్లా అర్థం చేసుకోవాలి అది? చనిపోయిన వాళ్ళ అవివేకాన్ని గురించి మనం అంటే కొంచెం చనిపోయిన వాళ్ళు, ఇప్పుడు పోయిన వాళ్ళందరూ మంచోళ్ళే అని ఆత్రేయ గారు ఎప్పుడో రాశారు. ఉన్నోళ్ళు వాళ్ళ తీపి గుర్తులు. ఈ తీపి గుర్తులను కొంచెం జ్ఞాపకం చేసుకుంటే పోయింది. చాలా వరకు ఆత్మహత్యల విషయంలో నేను చాలా క్లాసులు తీసుకునే సమయంలో నేను మాట్లాడేది ఏంటంటే, క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకునే వాళ్ళని చూసినాం. అందుకని ఈ కేసు డిఫరెంట్ కేసు. క్షణికావేశంతో రైలుకి ఎదురుగా పోతున్న వాడిని వాడిని పక్కన మనం నడుస్తున్న వాళ్ళ పక్కకు లాగామనుకోండి, వాడి జీవితంలో మళ్ళీ ఆత్మహత్య చేసుకోవద్దు. ఉన్న ప్రాణం పోయిన తర్వాత ఏముంది, మరణానంతరం ఏం జరుగుతుందో అని ఆలోచించుకుంటే ఏం చేయలేదు. కానీ ఇక్కడ ప్లాంట్ గా మీరు అన్నట్టే ఆఖరికి ఆ సూసైడ్ నోటు 24 పేజీల నోటు కూడా ఎక్కడ పెట్టానో రాసిండి అందులో. అట్లాగే అన్ని పాస్వర్డ్స్ అన్ని తీసేసిండు. లాక్ అంటే ఏ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ లాక్ ఓపెన్ చేసేందుకు పాస్వర్డ్ తీసేసుకున్నాడు కదా. దాంతో పాటు వీడియో చేసిండు. ఇవన్నీ బయటపడాలి. కానీ దానికి కారణం ఎవరు అనేది మొత్తం ఆయన 24 పేజీల సూసైడ్ నోట్ చదవాలి. దాంతో పాటు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దాన్ని. అట్లాగే 1 అవర్ ఆ వీడియో చూడాలి. అప్పుడు కానీ అసలైన సమస్య తెలుస్తానంటున్నారు. 24 పేజీల నోట్లో ఎన్ని నిమిషాలు రాసిండు మనకి తెలుసు. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే భార్యతో గొడవలు, భార్య కుటుంబంతో గొడవలు, కేసులకు దూరం పోయి రావడము, ఇవి ఒకటి. రెండోది మానసిక వేద. ఒక్కడే ఉంటున్నాడు కదా ఆ భార్య అక్కడ ఉన్నప్పుడు, మానసిక వేద అనుభవించడం. అంటే ఆఫీసులో గొడవలు కూడా ఏమైనా తెలియదు, ఇప్పుడు ఆచారాలు ఏవో కూడా తెలుసుకోవాలి. బట్ మీరు అన్నట్టు రామ్మోహన్ రావు గారు, అంటే ఫైనల్ గా మనం ఒక కంక్లూజన్కి వద్దాం. సో ఒక మెసేజ్ ఇవ్వండి, దీనివల్ల నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి,
జాగ్రత్తగా విచక్షణతోటి క్షణిక ఆవేశాలు ఇట్లాంటివి లేకుండా అట్లాని ప్లాన్డ్గా చనిపోవడం కాకుండా ఎలా ఉండాలి అనే విషయంలో ఒక మెసేజ్. గారు నేను హేతువాదిని, దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, దాని వివాదంలో కూడా పోను నేను. కానీ మనిషి ఉన్నాడు, జీవితం ఉన్నది. ఈ మనిషికి చిన్న జీవితం ఇది, అందరం చనిపోతాం. జాతస్య మరణం గృహం అన్నాం, ఎప్పుడో సార్ తెచ్చుకోండి. ఆత్మహత్య మహాపాపం అని మన వేదాల్లో రాసింది, మన పురాణాలు రాసింది. కనుక ఆత్మహత్య చేసుకునే ముందు యువత ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అని ఆత్మవిశ్వాసంతో పొంది అంటున్నారు. ఎందుకంటే ఒకటి వార్ధక్యము, రెండు చావు, ఈ రెండు మాత్రమే పరిష్కారం లేవు. రోజు రోజు వయసు పెరుగుతుంటది, వయసు పెరుగుతుంది కానీ తరగతి కదా, మన ఆయుష్ తరుగుతుంది వయసు పెరిగినా కొద్ది. కనుక దీన్ని అర్థం చేసుకోవాలి. రెండోది, జీవితం విలువైంది, బతికి సాధిద్దాం, చచ్చి కాదు. చచ్చి సాధించేదే ఉంది. ఇప్పుడు డ్యూ జస్టిస్ అన్నాడు, ఆయనకు ఎవరు న్యాయం కలిగించాలి, ఆయన ప్రాణం ఎవరు తీసుకురావాలి, మనం తీసుకురాలేం కదా. కనుక దయచేసి యూత్ వాళ్ళు అవమానిస్తలేని, యూత్ తమ వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం ఉంది, సామూహిక సమస్యలకు కూడా పరిష్కారం ఉంది. వీటిని సామూహిక సమస్యలు అయితే సమాజం దృష్టి తీసుకురావాలి, వ్యక్తిగత సమస్యలు అయితే గుట్టుగా పరిష్కరించుకోవాలి. అందుకని రోగం రట్టు, సంసారం గుట్టు అన్నారు. రోగం రట్టు చేసుకోండి, కానీ సంసారాన్ని మాత్రం గుట్టుగా నడపండి. అవగాహన లేకుండా పెళ్లిళ్ళు చేసుకొని, మోహంతోనో లేకుంటే రకరకాల పెళ్లి చేసుకొని ఆ సంసారాన్ని సజావుగా సాగలేక మగవాడు ఆడవాడు కానీ చనిపోవడం కరెక్ట్ కాదు. దీన్ని మళ్ళీ జెండర్ సమస్యకు చూడకండి. గతంలో మీటూ వచ్చింది, ఇప్పుడు మెంటూ అని వస్తుంది, ఇది కూడా దుర్మార్గం అంటున్నాను. అంటే ఇప్పుడు ఈ అతులకు సహకరించే పురుషులందరూ శుద్ధపూసల, వీళ్ళు కూడా భార్యలను బాధించే వాళ్ళు ఉండొచ్చు కదా. అంటే మనం కూడా బాధితులమే. అంటే రెండు రకాలుగా ఉంటది. ఇప్పుడు మనుషులు అనగా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినోదమన్నారు. ఆయన పురుషులు కాదు, స్త్రీలు కూడా ఉంటారు. ఆయన పురుషుడు అన్నారు, మన స్త్రీలు కలుపుకోవచ్చు. మనుషులందరూ వేరుగా అక్కడ ఉంటారు. కనుక దీన్ని ఒక్క రకంగా చెప్పాలంటే ధైర్యాన్ని పెంచుకోండి, సమస్యల పరిష్కారాన్ని సాధించండి. అనవసరంగా భీరువులాగా రాలిపోకండి. యువత మన దేశ భవిష్యత్తు, దాన్ని గుర్తుంచుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ రావు గారు. చాలా అవగాహన కల్పించారు ఈ విషయం పైన, సో ఎలా ఉండాలి అనే విషయం పైన కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి పరిస్థితి. అతుల్ సుభాష్కి ఇంకా న్యాయం జరగాలి అనే నోటు కూడా ఆయన తన శరీరం మీద పెట్టుకొని చనిపోయిన సందర్భం. ఒక నెల రోజుల ముందు నుంచే చాలా ప్లాన్డ్గా అన్ని పనులు చేసుకొని చాలా క్లారిటీగా, మరి ఇంత క్లారిటీ ఉన్న వ్యక్తి ఒక్క పాయింట్ మిస్ అయ్యాడు, బ్రతికుండే మనం ఏదైనా సాధించే ప్రయత్నం చేద్దాం అని గనక ఇంకా అనుకుని ఉంటే ఆ చివరి నిమిషంలో కూడా అట్లీస్ట్ బ్రతికి కొట్లాడేవాడేమో, వీలైతే గెలిచేవాడేమో, ప్రపంచానికి అతని గెలుపు ఆదర్శంగా ఉండేదేమో. కానీ అలా లేదు పరిస్థితి, తను చాలించాడు. సో చాలా క్లారిటీగా అన్ని డీటెయిల్స్ ఇచ్చి మరీ చనిపోయాడు. అటు మిగతా వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. మరోవైపు ఆ జడ్జి హరాస్మెంట్ అని అంటే తన మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సో భవిష్యత్తులో ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉంటాయో చూడాలి. సో ఇదంతా మరి సమాజం ఇటువంటి సంఘటనల నుంచి ఏం నేర్చుకోవాలనేది మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.